నేడు పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. విపక్షాల ఆందోళనల కారణంగా ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. గత 5 రోజులుగా ఉభయ సభలు వరుసగా వాయిదా పడిన నేపథ్యంలో నేటి సమావేశాల్లోనూ అదే పునరావృతం అయ్యింది. మొత్తం 19 రోజుల పాటు జరగనున్న వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి శాసన కార్యక్రమాలు సజావుగా సాగలేదు. మరోవైపు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమై తమ వ్యూహాన్ని ఖరారు చేశారు. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జు, పెల్లెట్ గన్ ప్రయోగం, పోలీసుల దాడుల అంశాన్ని ఉభయ సభల్లో లేవనెత్తాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ ఘటనపై చర్చకు అనుమతి ఇవ్వాలని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు సాగరిక ఘోష్ నోటీస్ ఇచ్చారు. అలాగే ఈ ఘటనకు బాధ్యత వహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా విపక్షాల ఆందోళన నడుమ నేడు లోక్సభలో పబ్లిక్ పరీక్షలు సవరణ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. అనంతరం లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కాగా ఈ బిల్లుపై సూచనలను మధ్యాహ్నం 1 గంటల వరకు సమర్పించవచ్చని స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు తెలిపారు. అలా సవివరణ చర్చకు తగిన సమయం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ బిల్లు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైందని, దీనిపై చర్చ నుంచి సభా దృష్టి మళ్లకుండా చూడాలని విపక్షాలకు సూచించారు. మరోవైపు ఈ బిల్లుపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా పైపై మెరుగు అని మండిపడ్డారు. అదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్కు పార్లమెంట్లో ఘన స్వాగతం పలకడాన్ని తప్పుపట్టాయి. జూలై 20న చలో సంసద్ పేరిట చేపట్టిన నిరసనలో విద్యార్థులపై లాఠీచార్జీ చేయడానికి ఖండించాయి. దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష నేతలు డిమాండ్ చేశాయి. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానం ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.